మా వంటగదిలో ఈరోజు చికెన్ థిక్ గ్రేవీ కర్రీ నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: చికెన్ అరకిలో. దీన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో తీసి ఉంచాలి. దానిలోకి టమాటాలు 2, ఉల్లి ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, మసాలా పొడి టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేయాలి. పాన్ వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, చిన్న ముక్కలు 2 లవంగ మొగ్గలు, 1 ఇలాచీ వేసి వేయించుకుందాం. దీనిలోనే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి కదా, దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, ఇప్పుడు మనం కడిగి నీట్గా చేసిన చికెన్ని దీనిలో ఈ ఉల్లి ముక్కల్లో వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు ఉడికిందో. చికెన్లో నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. చికెన్లో ఊరిన నీళ్ళన్నీ ఎగిరిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టాయి. ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్లు పెరుగు వేసి బాగా కలిపి
మూత పెడదాం. మూత తీసి చూద్దాం కూర ఎంతవరకు ఉడికిందో. దగ్గరికి ఎగిరింది కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపి మళ్ళీ మూత పెడదాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎంతవరకు ఉడికిందో కర్రీ. దీనిలో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతే, చికెన్ థిక్ గ్రేవీ కర్రీ రెడీ.